అది నవ్వింది నవ్వింది, లైట్ గా నవ్వింది. లైట్ గా నవ్వింది, పక్కాగా నవ్వింది కాదు. పళ్ళు కనపడేలాగా పెద్దగా నవ్వుతేనే నవ్వు. నీకు ఈజీనే కదా నానా? అవునవునవును, నాకు ఈజీనే. సరే, అలాగైతే కవిత చెప్తాను, సరేనా? వసు, విను. వసు. అమ్మ వింటుందిలే గానీ నువ్వు చెప్పు నాన్నా. సరే. గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద పాల గిన్నెకెళ్ళి. ఆహా ఆహా, వారేవా, సూపర్ గా చెప్పాను కదమ్మా, చాలా బాగా చెప్పాను కదా. ముందు మొత్తం చెప్పు నాన్నా. అలా కంగారు పెట్టిస్తే ఎలాగా? అప్పటికప్పుడు చెప్పాలి అంటే నాకు కొంచెం టైం కావాలి కదా. సరే, నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఓకే? గోడ మీద పిల్లి, అది చూసింది గడప మీద గిన్నెకెళ్ళి. ఆ గిన్నెలో పడింది ఒక బక్క చిక్కిన బల్లి. అది అరిచింది చూడండి, బల్లి బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి, బల్లి జిల్లి. అయ్యో పాపం, బల్లికి కన్నీరు. దాన్ని చూసి నవ్వలేదా మనసున్న మీరు? నవ్వు లేని ముఖం, అది ఉప్పు లేని పప్పు లాంటి గందరగోళం. కాబట్టి బల్లి కోసం, ఆ పిల్లి కోసం నా మొహం చూసి ఒక్కసారి నవ్వు వసు, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో, నవ్వకపోతే ఆ బల్లి వచ్చి నువ్వు తాగే కాఫీలో పడుతుంది. నాన్నా, కష్టం. ఓడిపోయానని ఒప్పుకో నానా. మా వసు గెలిచిందని ఒప్పుకో. ఇప్పుడు ఇప్పుడు చూడు. చూస్తారు, పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, కౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా, ఊ అంటావా అమ్మవా. నేను గెలిచాను, నేను గెలిచాను. నానా, నువ్వు ఆడపిల్లలాగా బాగా చేసావే. మీరు నవ్వుకోవాలని ఇలా ప్లాన్ చేశాను, దీన్ని మరీ హైలైట్ చేయకండి. సరేలే. అమ్మా, ఇప్పుడు నాన్నని నవ్వించాలి మనం. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.